హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన తెలుగు సబ్జెక్టు సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పట్టణం, నగరం, పురం అను పర్యాయ పదాలు కలమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పుటభేదనం. పుటభేదనం. పట్టణం, నగరం, పురం అను పర్యాయ పదాలు గల మాట ఏమిటంటే పుటభేదనం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పుటభేదనం. పట్టణం, నగరం, పురం. పట్టణం, నగరం, పురం అను పర్యాయ పదాలు గల మాట పుటభేదనం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పండితుడు, బుధగ్రహం, వేల్పు అను నానార్థాలు గల మాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బుధుడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పండితుడు, బుధగ్రహం, వేల్పు అను నానార్థాలు గల మాట ఏమిటి? బుధుడు. బుధుడికి గల నానార్థాలు పండితుడు, బుధగ్రహం, వేల్పు. బుధుడికి నానార్థాలు పండితుడు, బుధగ్రహం, వేల్పు. పారవారము అను పదమునకు వ్యుత్పత్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అపారమైన తీరము గలది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. పారవారము అను పదమునకు వ్యుత్పత్తి అపారమైన తీరము గలది. అపారమైన తీరము గలది. పారవారము అంటే దాని వ్యుత్పత్తి ఏమిటి? అపారమైన తీరము గలది. ఫరిగా అను మాటకు సమానార్థకము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కందకము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫరిగా. ఫరిగా అను మాటకు సమానార్థకం ఏమిటి? కందకం. ఫరిగా అను మాటకు సమానార్థకం కందకం. వినడం, మాట్లాడటం, చూడటం, పరిశీలించటం, శ్రద్ధ చూపటం వంటి జీవన నైపుణ్యాలను తెలియజెప్పిన తాత్వికుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జిడ్డు కృష్ణమూర్తి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వినడం, మాట్లాడటం, చూడటం, పరిశీలించడం, శ్రద్ధ చూపటం వంటి జీవన నైపుణ్యాలను తెలియజెప్పినది ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. అతను ఒక తాత్వికుడు. జిడ్డు కృష్ణమూర్తి అతను తాత్వికుడు. వినడం, మాట్లాడటం, చూడటం, పరిశీలించడం, శ్రద్ధ చూపడం వంటి జీవన నైపుణ్యాలను తెలియజెప్పిన తాత్వికుడు ఎవరు? జిడ్డు కృష్ణమూర్తి. జంగాల శాస్త్రి పాత్ర ద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పిన రచయిత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పొనుగంటి లక్ష్మీ నరసింహారావు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. జంగాల శాస్త్రి పాత్ర ద్వారా, జంగాల శాస్త్రి పాత్ర ద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పిన రచయిత ఎవరు? పొనుగంటి లక్ష్మీ నరసింహారావు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదే క్వశ్చన్ ని ఇంకొక విధంగా కూడా అడగవచ్చు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. పొనుగంటి లక్ష్మీ నరసింహారావు ఏ పాత్ర ద్వారా, ఎవరి పాత్ర ద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పారు? తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్? జంగాల శాస్త్రి పాత్ర ద్వారా అని ఆప్షన్స్ లో ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, పొనుగంటి లక్ష్మీ నరసింహారావు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఏ పాత్ర ద్వారా తెలియజేశారు? జంగాల శాస్త్రి పాత్ర ద్వారా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది ఎవరు? పొనుగంటి లక్ష్మీ నరసింహారావు. ఈ క్వశ్చన్ ద్వారా మనం 2 క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ లో ఏదో ఒక క్వశ్చన్ మనకైతే ఖచ్చితంగా రావచ్చు. కనుపర్తి వరలక్ష్మమ్మ సాహిత్య కృషికి గుర్తింపుగా ఆమెకు లభించిన పురస్కారము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గృహలక్ష్మి స్వర్ణ పథకం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కనుపర్తి వరలక్ష్మమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ సాహిత్య కృషికి గుర్తింపుగా ఆమెకు లభించిన పురస్కారం ఏమిటి? గృహలక్ష్మి స్వర్ణ పథకం. ఇదే క్వశ్చన్ ని ఇంకొక విధంగా కూడా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గృహలక్ష్మి స్వర్ణ పథకం ఎవరి సాహిత్య కృషికి గుర్తింపుగా లభించిన పురస్కారము అని క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్స్ లో కనుపర్తి వరలక్ష్మమ్మ ప్లస్ ఇంకేదైనా నేమ్స్ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, గృహలక్ష్మి స్వర్ణ పథకం ఎవరి సాహిత్య కృషికి గుర్తింపుగా లభించిన పురస్కారము అని క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు ఆన్సర్స్ లో కనుపర్తి వరలక్ష్మమ్మని గుర్తించాలి. ఓకేనా ఫ్రెండ్స్? గృహలక్ష్మి స్వర్ణ పథకం ఎవరి సాహిత్య కృషికి గుర్తింపుగా లభించిన పురస్కారం? కనుపర్తి వరలక్ష్మమ్మ. ఓకేనా ఫ్రెండ్స్? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సార్లు చెప్పడానికి కారణం ఏమిటంటే ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. ఇచ్చు అను ప్రత్యయం ఈ అర్ధవాక్యంలో కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనుమత్యర్థకం. ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇచ్చు అను ప్రత్యయం, ఇచ్చు అను ప్రత్యయం
ఈ అర్ధవాక్యంలో కనిపిస్తుంది. ఏమిటది? అనుమత్యర్థకం అనే వాక్యంలో కనిపిస్తుంది. భారతీయ ధర్మం అన్ని మతాలను అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలని, అవన్నీ భగవంతుణ్ణి చేరుకోవడానికి తోడ్పడతాయని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వివేకానందుడు. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వివేకానందుడు చెప్పిన ఈ మాటలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పారు వివేకానందుడు? భారతీయ ధర్మం అన్ని మతాలను అంగీకరిస్తుందని, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలని, అవన్నీ భగవంతుణ్ణి చేరుకోవడానికి తోడ్పడతాయని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. వ్యాసుడు తపస్సు చేశాడు. ఈ వాక్యంలో తపస్సు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నామవాచకము. పాఠ్య భాగాలను ప్రక్రియలతో జతపరచండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పాఠ్య భాగాలను ప్రక్రియలతో జతపరచండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఫ్రెండ్స్, మనం అకాడమిక్ టెక్స్ట్ బుక్ లోని ప్రక్రియలు, ఇతివృత్తాలు, పద్యాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్లస్ అక్కడ జరుగుతున్న వాక్యాలు, ఎవరితో మాట్లాడుతున్న సందేశాలు, ఇవన్నీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ లోంచి పాఠ్య భాగాలు, వాటి ప్రక్రియలను చూద్దాము. జీవ గడియారాలు పాఠ్యభాగానికి ప్రక్రియ వ్యాసం. గుర్తుపెట్టుకోండి, జీవ గడియారాలు పాఠ్యభాగానికి ప్రక్రియ వ్యాసం. జీవ గడియారాలు ప్రక్రియ వ్యాసం. సంస్కరణ పాఠ్యభాగానికి ప్రక్రియ వార్త వాక్య. సంస్కరణ పాఠ్యభాగానికి ప్రక్రియ ఏమిటి? వార్త వాక్య. సంస్కరణ ప్రక్రియ వచ్చేసి వార్త వాక్య. గుస్వం పాఠ్యభాగానికి ప్రక్రియ వచ్చేసి నాటిక. గుస్వం పాఠ్యభాగానికి ప్రక్రియ వచ్చేసి నాటిక. గుస్వం పాఠ్యభాగ ప్రక్రియ నాటిక. ప్రతిజ్ఞ పాఠ్యభాగానికి ప్రక్రియ వచన కవిత. ప్రతిజ్ఞ పాఠ్యభాగానికి ప్రక్రియ వచన కవిత. ప్రతిజ్ఞ పాఠ్యభాగానికి ప్రక్రియ వచ్చేసి వచన కవిత. అకాడమిక్ టెక్స్ట్ బుక్ లోని ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ ని, ఆన్సర్స్ ని గుర్తుపెట్టుకోండి. ఏ పాఠ్యభాగానికి ఏ ప్రక్రియ అని సింపుల్ క్వశ్చన్ అని సింగిల్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ప్రిపేర్ అవ్వని వాళ్ళు, ఈ వీడియోస్ మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా అడగవచ్చు. పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, పాఠ్యభాగం యొక్క ఇతివృత్తాలు సింగిల్ క్వశ్చన్ లో కూడా అడగవచ్చు, ఇలాంటిది కాకపోయినా. శ్రీనాథుడు గొప్ప కవి, సీతయ్య అమాయకుడు, మా ఊరు రామప్ప అను వాక్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్రియారహిత వాక్యాలు. చూడండి ఫ్రెండ్స్, శ్రీనాథుడు గొప్ప కవి, సీతయ్య అమాయకుడు, మా ఊరు రామప్ప అను వాక్యాలు ఏమిటి? క్రియారహిత వాక్యాలు. ఏరు ఏటి, ఊరు ఊరి, కాలు కాలి. ఈ పదాల్లోని రెండో పదం చివర చేరినవి వ్యాకరణ పరిభాషలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉపవిభక్తులు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏరు ఏటి, ఊరు ఊరి, కాలు కాలి. ఈ పదాల్లోని రెండవ పదం చివర చేరినవి ఉన్నాయి కదా, ఈ పదాల్లోని రెండో పదం చివర చేరినవి ఏమున్నాయి? వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? ఉపవిభక్తులు. ఉపవిభక్తులు అవేంటో చూద్దాం. ఏటి టి, ఊరి రి, కాలి లి. ఈ పదాల్లోని రెండవ పదం చివర చేరినవి అవే కాబట్టి అవి ఉపవిభక్తులు. ఓకేనా ఫ్రెండ్స్? టి రి లి. మహోన్నతము మహర్షి అను మాటల్లోని సంధి విశేషము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గుణ సంధి. మహోన్నతము మహర్షి అను మాటల్లోని సంధి విశేషము ఏమిటి? గుణ సంధి. మహా ప్లస్ ఉన్నతము మహోన్నతము గుణ సంధి. మహా ప్లస్ ఋషి మహర్షి గుణ సంధి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకనొకని చెల్ది కావిడి, నొకడడికించి దాచు, నొకడొక డదివే రౌకడదిని అను పద్య పంక్తుల్లోని అలంకారము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వృత్యానుప్రాస అలంకారము. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్. అయితే దాంట్లో ఒకనొక చల్ది కావిడి లేదు, నొక డడికించు దాచు, నొకడొక చదివే డదివే అని వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నొక నొక నొక
అనే పదాలు గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే వెంట వెంటనే రాకుండా గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చాయి కాబట్టి దానిని వృత్యానుప్రాసాలంకారము అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అవే పదాలు వెంట వెంటనే వస్తే వాటికి అర్థభేదం ఉంటే గనక దానిని లాటానుప్రాసాలంకారము అంటారు. అది వేరే విషయం కాబట్టి ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. పద్య పాదాల మీద పద్యం మొత్తం మీద ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ 2 వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పద్యాన్ని తారుమారు చేయడం లేదంటే పద్య పాదాన్ని తారుమారు చేసి ఆప్షన్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు కొన్ని పద్యాలైనా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అదృష్టం ఉంటే అందులో అయినా మనకి క్వశ్చన్స్ రావచ్చు. ఓకేనా? పూర్తిగా మాత్రం వదిలేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? భృత్యం దాతుడు 3 లోకములలో బెంపొందు సర్వేశ్వర. ఈ పద్యపాదంలోని యతి అక్షరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బెం. చూడండి ఫ్రెండ్స్, భృత్యం దాతడు 3 లోకములలో బెంపొందు సర్వేశ్వర. ఈ పద్యపాదంలో యతి అక్షరం ఎక్కడుంది? బెం. బెంపొందు పదంలో బెం. ఓకేనా ఫ్రెండ్స్? బుద్ధిహీనుడు అన్న సమాస పదానికి విగ్రహ వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బుద్ధి చేతహీనుడు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బుద్ధిహీనుడు అను సమాస పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? బుద్ధి చేతహీనుడు. బుద్ధిహీనుడు అను పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? సమాస పదానికి విగ్రహ వాక్యం ఏమిటి? బుద్ధి చేతహీనుడు. బుద్ధిహీనుడు అను సమాస పదానికి విగ్రహ వాక్యం బుద్ధి చేతహీనుడు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచేవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విభక్తులు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వాక్యం ఉంటుంది కదా, వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి ఏమిటేవి? విభక్తులు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా. వాక్యం ఉంటుంది కదా, ఒక వాక్యం, ఆ పదాల మధ్య, వాక్యంలోని పదాలు ఉంటాయి, ఆ పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు? విభక్తులు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటాము? విభక్తులు. భాషను జన సామాన్యం భావించే తీరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భావ ప్రకటన సాధనం. భావ ప్రకటన సాధనం. భాషను జన సామాన్యం భావించే తీరేమిటి? భావ ప్రకటన సాధనం. అల్పసంఖ్యాక వర్గాల వారికి భాషా విషయక స్వేచ్ఛా హక్కును ప్రసాదించిన మన రాజ్యాంగంలోని అధికరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 350 అధికరణం ప్రకారము. ఓకేనా ఫ్రెండ్స్? అల్పసంఖ్యాక వర్గాల వారికి భాషా విషయక స్వేచ్ఛా హక్కును ప్రసాదించిన మన రాజ్యాంగంలోని అధికరణం 350. భాషా విషయక స్వేచ్ఛా హక్కును ప్రసాదించిన మన రాజ్యాంగంలోని అధికరణం 350. భాషాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళాలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భాషాభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పాఠశాలల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏమిటి? అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళాలు. భాష అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఏమిటి? పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అభ్యసనాభివృద్ధి కార్యక్రమాలు, భాషా మేళాలు. సమాజం, సంస్కృతి, భాష అనే ఈ 3. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరస్పరాధిత అంశాలు. సమాజం, సంస్కృతి, భాష అనే ఈ 3 అంట పరస్పరాధారిత అంశాలు. సమాజం, సంస్కృతి, భాష. సమాజం అంటే మన చుట్టూ ఉండే సమాజం, మనం ఉండే సంస్కృతి, మనం మాట్లాడే భాష అనేది పరస్పర ఆధారిత అంశాలంట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా సార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సమాజం, సంస్కృతి, భాష అనే ఈ 3 పరస్పర ఆధారిత అంశాలు. పాఠశాలలో ఒక కల్పిత గ్రామ సభకు ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సహపాఠ్య కార్యక్రమాలు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పాఠశాలల్లో ఒక కల్పిత గ్రామ సభకు ఒక సారస్వత సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాలను ఏమంటారు? సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. ఇంటి పెరటి తోట, పార్కు, దేవాలయం,
కిల్లాలను వర్ణిస్తూ వ్యాసాలు రాయమనటంలోని పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అభివర్ణన పద్ధతి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంటి పెరటి తోట, పార్క్, దేవాలయం, కిల్లాలను వర్ణిస్తూ వ్యాసాలు రాయమనటంలోని పద్ధతి ఏమిటి? అభివర్ణన పద్ధతి. ఇది చాలాసార్లు రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొని వచ్చి దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నవారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అలాన్ లైకెన్. ఇది చాలా సార్లు రిపోర్టెడ్ గా వచ్చిన క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకువచ్చి దానికోసం పాటుపడుటయే ప్రణాళిక అన్నవారు ఎవరు? అలాన్ లైకెన్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, భవిష్యత్తును వర్తమానంలోకి, మన భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకువచ్చుకొని దానికోసం పాటుపడే ప్రణాళిక అన్నవారు ఎవరు? అలాన్ లైకెన్. మూల్యాంకనంలో భాగంగా విద్యార్థుల ప్రవర్తన అధ్యయన విధానాల్లో ఒకటి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిశీలనము. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మూల్యాంకనంలో భాగంగా విద్యార్థుల ప్రవర్తన అధ్యయన విధానాల్లో ఒకటి ఏమిటది? పరిశీలనము. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పరిశీలనము ద్వారానే మనం విద్యార్థుల ప్రవర్తన అధ్యయనం చేయగలము. మౌలికంగా మానవులంతా ఒకటే, వారు మాట్లాడే భాషలన్నీ సమానమే అన్న భాషా శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చేకూరి రామారావు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మౌలికంగా మానవులంతా ఒకటే, వారు మాట్లాడే భాషలన్నీ సమానమే అన్న భాషా శాస్త్రవేత్త ఎవరు? చేకూరి రామారావు. మౌలికంగా మానవులంతా ఒకటే, వారు మాట్లాడే భాషలన్నీ సమానమే అన్న భాషా శాస్త్రవేత్త ఎవరు? చేకూరి రామారావు.